నమస్తే, నేను ప్రియాంకర. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ వాళ్ళు చాప కింద నీరులా వాటా అడుగుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే అక్కడ మాకు స్థలం కేటాయించండి, మేము తెలంగాణ భవన్ కట్టుకుంటాము అని చెప్పేసి అడుగుతున్నారు. రానున్న రోజుల్లో పొరపాటునైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా అడిగితే పరిస్థితి ఏంటి, ఎలాంటి గొడవలు ఉత్పన్నమవుతాయి, అసలు ఇచ్చే అవకాశం ఉందా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వస్తున్నాయి. మరి దీని గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంటే తిరుపతిలో మేము తెలంగాణ భవన్ కట్టుకోవడానికి మాకు కాసంత స్థలం కేటాయించండి అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు స్థలం అడిగారు, రేపు గుడిలో వాటా అడిగితే పరిస్థితి ఏంటి? ఎందుకంటే గతంలో భద్రాచలం టెంపుల్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశాము అనేది అందరికీ తెలిసిన అంశం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాని మీద నేను పెద్దగా అంటే లోతుగా వెళ్లకుండా జరిగినటువంటి అంశాలని కనుక అవలోకనం చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని తుమ్మల నాగేశ్వరరావు గారు కలిశారు, మంత్రి, తెలంగాణ మంత్రి. ఆయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఆయన ఉన్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో గతంలో చేశారు, సాన్నిహిత్యం ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిశారు సోమవారం రోజు. కలిసినటువంటి సందర్భంగా ఆయన కొన్ని డిమాండ్స్ ఉంచారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. అక్కడ ఏదో 7 గ్రామాలని కలపాలనేది ఒకటి, భద్రాచలం దగ్గర అప్పుడు మండలాలు, కొన్ని మండలాలకు సంబంధించి దానికి ఏదో అదొక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాంతోపాటు తెలంగాణ భవన్ కట్టుకోవాలి మేము తిరుమలలో, సో మాకు స్థలం ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళు వచ్చినటువంటి న్యూస్. అయితే స్థలం అంటే ఎంత ఏంటి అనేది కొంచెం నేను చూశాను. ఇంకా 2-3 పత్రికలు చూస్తే దాంట్లో 5 ఎకరాలు అడిగారంట. స్థలం 5 ఎకరాలు కావాలనేది అడిగారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తుంది. బహుశా అంత ఇవ్వకపోవచ్చు కానీ అడిగారని వస్తుంది. అయితే ఇక్కడ తిరుమలలో ఏ రాష్ట్రానికి భవన్స్ లేవు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాలకు భవన్స్ ఉంటాయి, కానీ తిరుమల అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం. అది ఆంధ్రప్రదేశ్కి ప్యూర్గా చెందినటువంటి ఆలయం. దాంట్లో కమిటీ కానీ అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. యాక్చువల్గా ఆంధ్ర విడిపోయేటప్పుడు కూడా తమిళనాడు నుంచి, తమిళనాడు ఆంధ్ర మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా నడిచింది అప్పుడు కూడా. అంటే తమిళనాడులో మాకు హక్కు కావాలని ఇలా నడిచింది. అప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆమరణ దీక్ష అని చనిపోయిన తర్వాత రాష్ట్రం ఇచ్చేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆంధ్రాకి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి కదా, ఆంధ్రాకి ఇచ్చారు అప్పట్లో అవును ఇచ్చారు. సరే, ఆయన వాళ్ళ ఆంధ్ర ఆధ్వర్యంలో నడుస్తుంది. అప్పుడు కూడా తమిళనాడు వాళ్ళకి సిఫారసు లెటర్లు కానీ, లేదంటే తమిళనాడుకి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కానీ, ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్స్ కానీ లేవు, ఇవ్వాల అప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత 2014 నుంచి ఇవాళ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శనాల విషయంలో సిఫారసు లెటర్ని తెలంగాణ ఎమ్మెల్సీలకి, తెలంగాణ ఎమ్మెల్యేలకి, తెలంగాణ మంత్రులకి, వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే అక్కడ ప్రజాప్రతినిధులకి ఇస్తున్నారో అదేవిధంగా సిఫారసు లెటర్కి పర్మిషన్ ఇస్తున్నారు. సరే, ఉమ్మడి రాష్ట్రానికి 2014 నుంచి 2024 జూన్ 2 వరకు రాజధాని హైదరాబాదు. సరే, అక్కడ ఎంతో కొంత 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి అప్పటి వరకు అని చెప్పేసి అనుకోవడానికి ఒక లింక్ ఉంది. 2024 జూన్ 2వ తారీఖున తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజాప్రతినిధులు అన్న మాట ఏంటంటే, ఈ రోజు నుంచి హైదరాబాద్ తోటి ఎలాంటి సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్కి, మీ దోవ మీరు చూసుకోండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అంత ఖరాఖండిగా చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? ఇది నేను అంటున్నటువంటి మాట కాదు. చాలామంది భక్తులు కానీ, చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని సంఘాలు కానీ అనేకసార్లు ప్రశ్నించాయి, మీరు ఎందుకు సిఫారసులు ఇస్తున్నారు? ఇప్పుడు
24 జూన్ 2వ తారీఖు ముందు ఒకవేళ మీరు ఇచ్చినా కానీ ఉమ్మడి రాజధానిలో ఉన్నాం కాబట్టి ఇచ్చారని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటని చెప్పి ప్రశ్నించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు కూడా. ఎన్ని ఈ విధమైన ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఇన్ని వస్తున్నప్పటికీ కూడా యథాతథంగా వాళ్ళకి సిఫారసు లెటర్లు ఇస్తున్నారు. పైగా ఇవి చాలా అన్నట్టు రీసెంట్గా ఒక అసిస్టెంట్ ఈఓనో ఏదో ఒక అపాయింట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి తీసుకెళ్ళి అక్కడ అపాయింట్ చేశారు. ఈ సిఫారసు లెటర్ని మానిటరింగ్ చేసేదానికి ఒక ఆఫీసర్ని అక్కడ పెట్టుకున్నారు. అంటే ఆల్మోస్ట్ సమాంతరంగా అక్కడ తెలంగాణ రాష్ట్రం దైవ దర్శనాల విషయంలో పనిచేస్తూ ఉంది. ఓకే, ఇక బోర్డులో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్స్ కానీ వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మిగతా రాష్ట్రాలు కూడా ఇస్తున్నారు, కర్ణాటకకి తమిళనాడు కూడా కొంచెం బోర్డులో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు సిఫారసు లెటర్ విషయంలో మిగతా రాష్ట్రాలు కూడా అడిగినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అంటే నాదొక ప్రశ్న సార్, గతంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, తిరుపతికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ తిరుపతి వెళ్ళాలా, మనకి ఇక్కడ రాములు వారు లేరా, ఏ తిరుపతి వెళ్ళాలా, ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి లేరా, ఇలాంటి మాటలు. మరి ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు అక్కడ ఎందుకు భవన్ కట్టుకోవాలి? ఇది ఖచ్చితంగా ఏపీ రాష్ట్రం నుండి వస్తుంది. ఇప్పుడు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడచ్చు, అది వేరు. దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు, అది ప్రజలు గమనిస్తుంటారు, అది ఓకే. కానీ ఆస్తుల విషయంలో ఇవాళ 9-10 షెడ్యూల్లో సంబంధించినటువంటి ఆస్తులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తులు దాదాపు 2 లక్షల కోట్లకు పైగా విలువైనటువంటి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. అవి ఇంతవరకు తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు వాటిని పరిష్కరించుకోకుండా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ భవన్ నేను కట్టుకుంటానని చెప్పేసి అడిగితే అక్కడ కనుక ఒకవేళ అవకాశం ఇస్తే, ఒక రిప్రజెంటేషన్ ఏదో ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చారంటే ఖచ్చితంగా అది రేపో మాపో దాన్ని మెటీరియలైజ్ అవుతుంది, కార్యరూపంలోకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు అంత ఆషామాషాగా ఆయన ప్రతిపాదన తీసుకెళ్లరు, ఒక దాన్ని మెటీరియలైజ్ అయితేనే తీసుకెళ్తారు. నేను అందుకే వాళ్ళ వీడియో మనం చేయడానికి కారణం కూడా అది, మెటీరియలైజ్ అవుతుంది, అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనం ఇది చేయాల్సి వస్తుంది. అంటే ఇవ్వకూడదని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ ఇస్తే భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం కదా తిరుపతి, అన్ని రాష్ట్రాలు దక్షిణ భారతదేశం అయినా అడుగుతాయి. ఇప్పుడు తెలంగాణకి ఇచ్చినప్పుడు తమిళనాడు అడుగుతుందిగా, మాకెందుకు? ఒకవేళ తమిళనాడు ప్రభుత్వం అడగలేదు అనుకోండి, అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తారుగా, డెఫినెట్గా డిమాండ్ చేస్తారు. ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో ఉండేటువంటి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారుగా, ప్రజలు తిరగబడతారు కదా, ప్రజలు నిలదీస్తారు కదా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలని. ఇప్పుడు సిఫారసు లెటర్లకే మాకు మీరు ఎందుకు అడగట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. సరే, అక్కడ స్టాలిన్ ఉన్నారు కాబట్టి స్టాలిన్ పడుచుకోవట్లేదు, క్రిస్టియన్ కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అడుగుతున్నారంట, తెలంగాణకి ఇస్తున్నారు కదా సిఫారసు లెటర్లకు సంబంధించి, మీరెందుకు ఇవ్వట్లేదని చెప్పి, మీరెందుకు అడగట్లేదు, మీకెందుకు ఇవ్వట్లేదని చెప్పేసి ఆల్రెడీ అడుగుతున్నారు. ఇప్పుడు నాకు ఒక అడ్వకేటు బెంగళూరులో ఉన్నాడు, అతను నాకు తెలిసిన అతను, ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కావాలని మీరు ఏమైనా చెప్తారని అంటే, మేము పోవడానికి ఇబ్బందిగా ఉంది అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, మేము మా లీడర్స్ని మేము అడుగుతున్నాము, తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నారు కదా ప్రజాప్రతినిధికి, మీరు ఎందుకు అడగట్లేదని చెప్పి మేము అడిగాము, బట్ మా వాళ్ళేమో మా చల్లో అని చెప్తున్నారు. అంటే ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఇది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది, ఎక్కడో స్టార్ట్ అయ్యి అది డిమాండ్ రూపంలోకి వెళ్తుంది. ఇదొకటి. రెండు ఏంటంటే, అసలు కేసీఆర్ గారు విభజన అప్పుడే ఒక మాట అన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో మాకు భాగం కావాలి అన్నట్టుగా ఒక మాట మాట్లాడారు ఆయన. అవును, అప్పట్లో గతంలో మాట్లాడారు. సరే, అవి చల్లవు అనుకోండి, చెల్లేటువంటివి కాదు. బట్ చల్లకపోయినప్పటికీ అనఫీషియల్గా వాటాని అనుభవిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు, పౌరులు భావిస్తూ ఉన్నారు. ఈవెన్ నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఒక మాటలో చెప్పాలంటే, ఆ ఫక్త్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆధీనంలో అక్కడ ఉందా అనేటువంటి ప్రశ్న వస్తుంది. రైట్, కాదు. ఎందుకని కాదంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏది డిమాండ్ చేస్తే అది ఇచ్చే పరిస్థితి. ఆ రోజు 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ. ఎందుకనంటే, ఇక్కడ ప్రజాప్రతినిధులకు అందరికీ 190 మందికి ఆస్తులు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. సో కాబట్టి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా
ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా ఉంటుంది. అవును. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అలా తీసుకోరని చెప్పి నేను అనుకుంటున్నా. అక్కడ ఉండే ప్రజల మనోభావాలు కూడా గమనిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే తిరుమల బోర్డులో కానీ తిరుమలలో కూడా ఆ రోజు తెలంగాణకి ఆయనే ఇచ్చారు. అలాగే కేవలం తిరుమలనే కాదు, ఐఎన్పిఆర్లో సగం మంది తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టులని పెట్టుకున్నారు. అసలు ఒక జర్నలిస్ట్ని అయితే ఏకంగా జాతీయ మీడియా కోఆర్డినేటర్ కూడా ఇది పెట్టుకున్నాడు ఆయన. ఆయన అన్నమాట ఏంటంటే, ఒకప్పుడు ఆంధ్రోళ్ళు తెలంగాణ వాళ్ళ మలమూత్రాలతో వచ్చిన నీళ్లు తాగుతారు వాళ్ళు అని చెప్పేసి అన్నారు. అలాంటి అతన్ని తీసుకెళ్ళి అక్కడ సలహాదారుగా పెట్టుకుని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సరే, ఇవ్వకూడదని మనం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి ఇవ్వకూడదని చెప్పి మనం అంటలేదు. కానీ తర్వాత వచ్చేటువంటి డిమాండ్స్ ఏంది అనేది ముందు దృష్టిలో పెట్టుకొని అడిగేస్తే మంచిది. సూది మోపేటువంటి అవకాశం ఇస్తే ఏమవుతుంది అనేది మనకి పురాణాలు చెప్తున్నాయి. సో కాబట్టి అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఇష్టం, వాళ్ళ ఇష్టం, మరి ఏం చేస్తారు, కానీ ప్రజలు గమనిస్తుంటారు. ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.